పశ్చిమ గోదావరి జిల్లా తణుకు సొసైటీ రోడ్లో టీ కార్నర్లో అగ్ని ప్రమాదం ఘటనా స్థలాన్ని ఎమ్మెల్యే అరిమిల్లి రాధాకృష్ణ పరిశీలించారు. ప్రమాదంలో గాయపడిన క్షతగాత్రులను పరామర్శించి ఆయన వారికి అందుతున్న వైద్య సదుపాయాల గురించి అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ టీ దుకాణాలతో పాటు రోడ్డు పక్కనే చిన్నపాటి వ్యాపారాలు చేసుకునే వారంతా నిబంధనలకు అనుగుణంగా గ్యాస్ సిలిండర్లను వినియోగించాలని సూచించారు. గ్యాస్ సిలిండర్లు వినియోగించే సమయంలో జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు. ఈరోజు మమతా టీ కార్నర్లో ఫైర్ యాక్సిడెంట్ అయ్యి గ్యాస్ వలన 4 మున్సిపల్ సిబ్బంది అదేవిధంగా 3 పబ్లిక్ ఇంజురీస్ అవ్వడం జరిగింది. వారందరూ కూడా ఈరోజు అదృష్టవశాత్తు వారందరూ క్షేమంగా ఉండి, కానీ వారందరికీ కూడా బర్న్స్ అయినాయి, ఒళ్ళు కాలిపోయిన వారు ఉన్నారు. అటువంటి వారందరికీ కూడా ఇక్కడ వైద్య సాయం అందించి వారందరికీ కూడా అన్ని విధాలుగాను కూడా చర్యలు తీసుకున్నాం. అలాగే ఎక్కువ బర్న్స్ అయిన వారికి కూడా ప్రత్యేకమైనటువంటి వైద్య సదుపాయాలు అందే విధంగా కూడా చర్యలు తీసుకుంటున్నాం. ఈరోజు ఇటువంటివన్నీ కూడా మనందరం కూడా మన చేతుల్లో ఉన్నటువంటి పని. ఇటువంటి ప్రమాదాలను అరికట్టాల్సినటువంటి బాధ్యత ప్రతి ఒక్కరిలోనూ కూడా ఉంది. ముఖ్యంగా ఈ టీ కార్నర్స్, టీ షాప్స్ అందరూ కూడా ఈ సిలిండర్స్ అన్నీ కూడా ప్రత్యేకంగా ఏదైతే ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా ప్రతి ఒక్కరూ కూడా పెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఆ విధంగా మనందరం కూడా ఈరోజు ప్రతి ఒక్కరూ క్షేమంగా ఉంటారు. అలాగే ఆ షాపులకు కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా వ్యాపారం చేసుకోవడానికి కానీ వారికి కూడా ఎటువంటి ఇబ్బందులు ఏర్పడవు. ఈరోజు దీనివలన కొంచెం ఇబ్బందులు ఏర్పడే పరిస్థితి వస్తే ఈరోజు ప్రతి ఒక్కరికి కూడా ఈరోజు ఇబ్బంది కలిగేటటువంటి పరిస్థితి ఉంటుంది. కనుక ప్రతి ఒక్కరూ ప్రభుత్వం ఇచ్చినటువంటి నియమ నిబంధనలకు అనుగుణంగా ఈరోజు గ్యాస్ సిలిండర్లు వాడకం కానీ ఈరోజు ఆ విధంగా చేయాల్సినటువంటి ఉంది. చాలా షాపుల్లో ఈరోజు కమర్షియల్ గ్యాస్ సిలిండర్స్ వాడే పరిస్థితుల ప్లేసుల్లో డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్స్ వాడటం కానీ ఇటువంటి వాటి వలన ఇటువంటి ప్రమాదాలు జరుగుతున్నాయి అనేది ఈరోజు వారు ఇచ్చినటువంటి నివేదిక. దానికి సంబంధించి ప్రతి ఒక్కరూ దీని మీద అవగాహన చేసుకుని ఏదైతే ప్రభుత్వం ఇచ్చినటువంటి నిబంధనలకి అనుగుణంగా ఈరోజు ఇటువంటివన్నీ కూడా వ్యాపారస్తులందరూ కూడా చేసుకోవాలని ఈ సందర్భంగా తెలియజేసుకుంటారు.